వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు వేరుశెనగ గుళ్ళతో చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో కారానికి తగినట్టు ఒక 10 ఎండుమిరపకాయలని వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకోండి. ఇవి అప్రాక్సిమేట్గా 150 గ్రాములు ఉంటాయి. ఈ వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఈ విధంగా వేయించుకుని ఆ తర్వాత ఇందులోకి 1 గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకుని కూడా పెలపలా విరిగేటట్టుగా 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఈ విధంగా కరివేపాకు క్రిస్పీగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత పొడిగా ఉండే మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసి ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయినా పర్వాలేదు, నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు. ఇందులో 1 పావు ఎండు కొబ్బరి చిప్పని సన్నగా పొడిగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా 2 మినిట్స్లో మనం వేరుశెనగ గుళ్ళతో ఈ విధంగా కారపొడిని ప్రిపేర్ చేసుకుని రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.